మహిమ కలుగును గాక. చూస్తూ ఉండగానే కొత్త సంవత్సరం అనుకుంటుండగానే 8 నెలలు అయిపోయినాయి. 9వ నెలలో మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. అంటే దాదాపుగా 6 రోజులు అయిపోయి ఈరోజు 7వ రోజు. ఇటు ఆ కృప దేవుడు మనకి ఇచ్చినాడు, సజ్జలకు ఇచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి వందన. మంచిది. మరొకసారి దేవుని మహిమాత్మైన రీతిలో ఈ మాసంలో మీకు నిండు శుభములు కలగాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. మంచి దేవుడు అని మనం చెప్పుకుంటున్నట్లే బైబిల్లో మంచి భార్యాభర్త అనగానే గుర్తొచ్చే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరైనా చెప్తారా? మంచి భార్యాభర్త, మంచి కోసం నిలబడేటువంటి వారు, దేవుని సేవకు, దేవుని సేవక కునికి సహాయకులుగా ఉన్నటువంటి వారు క్రొత్త నిబంధనలు ఉన్నారు. ఎవరైనా పేర్లు చెప్పగలరా? బైబిల్లో చదువు మాకెక్కడ గుర్తుంటారు అంటారు. కొత్త నిబంధన అనేసాను కదా. వాడికి తోచింది ఏదో వాడు చెప్పాడు. అట్లాగా నువ్వు బైబిల్ చదవకపోతే దేవుడితో దగ్గరతోనే ఉండదు. కాబట్టి చెప్పే ఒక అర్ధగంట విసుగ్గా విన్నంత మాత్రమే దేవుడు వచ్చి కూర్చోండి ఇళ్ళల్లో. సో ఇవి హెచ్చరికలు అనుకోండి, గద్దింపులు అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. సో ఖచ్చితంగా మంచి కోసం నిలబడేటువంటి వారు, పరిశుద్ధుడు పౌలుకు తోడుగా నిలబడేటువంటి వారు, అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమకరంగా నడిచినటువంటి వారు, మంచి భార్యాభర్త అని పేరు తెలుసుకున్నటువంటి వారు. సో కొత్త నీరు రావాల్సిందే, పాత నీరు పోతేనే బాగుంటుంది. అకుల సో ఖచ్చితంగా దేవుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాడు. అకుల సో వారు ఎంతో దేవునితో కూడా అనుబంధం కలిగినటువంటి వారుగా సేవకు ఉపయోగపడుతూ, సేవకునికి ఉపయోగపడుతూ, సేవలో బలపరచబడుతూ, సంఘాన్ని కూడా రన్ చేస్తూ అనేక రీతులుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఎక్కడైనా ఏ భార్యాభర్తల యానివర్సరీ కానీ, కుటుంబం కానీ, మేలుకొరకు అంటే వెంటనే వీళ్ళిద్దరిని తీసుకొని చెప్పగలిగే 4 మాటలు చెప్పుకోవచ్చు. అలాంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు. చెడులో కూడా మనం ఒక కుటుంబాన్ని లేదా ఒక జంటను జ్ఞాపకం చేసుకోవచ్చు. చెడులో ఏకీభవించి నష్టపోయినటువంటి వారుగా ఉన్నారు. సేవకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ పేర్లు ఏమన్నా జ్ఞాపకం ఉన్నాయి? మన ఇంట్రెస్ట్ మంచిదే కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. గట్టి మాట్లాడితే నిరుత్సాహానికి గురైపోయి చర్చకి రానండి. వాడు రాకపోతే కుటుంబం అయిపోతుంది. వాళ్ళు పొలం అమ్మారు, అపోస్తలుడి దగ్గర తీసుకొచ్చి డబ్బు పెట్టారు, దోచుకున్నారు అనే మాట వచ్చింది. మరణం అయ్యారు. ఎక్కువ టైం కూడా తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అపోస్తలుడు ఒక మాట అన్నాడు, మీరు పరిశుద్ధాత్మని మోసపరిచినారు అన్నాడు. ఎవరు? ఈ చెడ్డ జంట ఎవరు? వీళ్ళ పేర్లు ఏంటి? మీరు ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళినా బైబిల్ చదవకపోతే కాపురం చేయలేడు. మీరు బలమైన సంఘాలకు వెళ్ళినా కూడా వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని ప్రార్థన చేసినా కూడా మీకు ఏమీ జరగదు. అనానియా సఫీరా. వెరీ గుడ్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనిషికి నిలబడ్డటువంటి ఆకుల ప్రెస్సీలను చూసాం. చెడులో ఏకీభవించి అక్కడికక్కడే మరణమయ్యారు. ఇక నష్టపోయారు అన్నాం. ఎందుకు మరణం మాట? చెడులో ఏకీభవించి మరణమయ్యారు, నష్టపోయారు అన్నటువంటి అననీయ సఫీరులను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇద్దరు చెడు వైపు వెళ్ళారు, ఇద్దరు మంచి వైపు వెళ్ళారు. ఈ జంటలు కదా, భార్యాభర్త ఇద్దరు కూడా. అకుల ప్రిస్కిల్లలు అయితే మంచి వైపు నిలబడ్డారు, దేవుని వైపు నిలబడ్డారు. అననీయ సఫీరు అయితే చెడు వైపు వెళ్ళారు అన్నది మనం గమనిస్తున్నాం. అలా కాకుండా ఒకరు ఇటు ఒకరు అటు ఉన్నటువంటి కుటుంబాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరు ఇటు ఒకరు అటు ఉన్నటువంటి, ఇది మనం పాత నిబంధనలో గమనిస్తాం. చాలా చోట్ల ఉండిండవచ్చు కానీ చాలా జంటలు మనం చూడగలుగుతాం. కానీ ఒకటిని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరినీ జ్ఞాపకం చేయడానికి వీలు కాకపోతే సమయం సరిపోతుంది.
మీరు గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయం అంతా కూడా ఒక కుటుంబం గురించి ఉంది. అంతే సింపుల్గా ఒకే ఒక కుటుంబము, ఒక భార్యాభర్త గురించి ఎక్కువగా హైలైట్ చేయబడ్డాన్ని మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ హైలైట్ చేయబడేటువంటి ఆ కుటుంబము లేదా ఆ యొక్క భర్త లేకపోతే ఆ భార్య విషయంలో మనం గమనిస్తే వాళ్ళ పేర్లు మీకు చెప్పేసి మెల్లమెల్లగా వాక్యాలు చూపిస్తే మీకు దాంట్లో ఉన్నటువంటి ఇది అంటూ అర్థమైపోతుంది. ఆయనే నాబాలు, ఆయన పేరేంటి? మీరు 2వ వచనంలో చూస్తే 25వ అధ్యాయంలో సమూయేలు మృతి పొందిన తర్వాత దావీదు వచ్చేసి పారాను అరణ్యానికి వెళ్ళాడు అనేది ఉంది. మంచిది, అప్పటికే కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన అభిషేకించబడ్డాడు, ఇంకా రాజు అయితే కాలేదు. ఆయన అభిషేకించబడ్డ మాట అయితే నిజం, కానీ ఇంకా రాజు అయితే కాలేదు. కాబట్టి మనం వీటిని గమనించుకుంటే నాబాలు కర్మేలులో మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురమండెను. ద రిచెస్ట్ పర్సన్ ఆ ఊర్లో కానీ ఆ పట్టణంలో కానీ ధనవంతుడైనటువంటి వాడు. ఏంటంట, అతను బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 ఆ రోజుల్లో సంపద అంటే ఇదే కాబట్టి చెప్తున్నారు. మనం యోగు దగ్గరికి వస్తే కూడా గొర్రెలు, మేకలు, పశువులు ఇలా ఉన్నాయి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కాబట్టి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. వీళ్ళిద్దరిని ఈరోజు మనం కొంచెం గమనించాం. ఒకళ్ళు చాలా రిచెస్ట్, అంటే డబ్బు ఉన్నటువంటి వాడు. ఆ కుటుంబానికి లోటు లేదు, చక్కటి పనులు ఉన్నాయి, వ్యాపకం ఉన్నది, పని వాళ్ళు ఉన్నారు. మంచి రిచెస్ట్ పర్సన్ అంటే కాసింత పేరు ప్రతిష్టలు కూడా ఆ ఊర్లో ఉండిండవచ్చు. పనిమంతుడు కూడా కాబట్టి ఆయన పని ఆ రోజుల్లో ఆ వ్యాపారం చాలా ఉన్నతమైన వ్యాపారం, పెద్ద వ్యాపారం, మంచి డబ్బు వచ్చే వ్యాపారం కావచ్చు, అదేదో చేసుకుంటూ ఉన్నాడు. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ నాబాలు అబీగయీలు వీరి జీవితాలను, వీరి యొక్క ప్రవర్తనను, వీరి యొక్క మాట తీరును, వీరి యొక్క నడక నడవడికను కొన్ని అంశాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని అంశాలలో మనం జ్ఞాపకం చేసుకోవటానికి మొదట 3వ వచనంలోనే కొంచెం అటు ఇటుగా ఇద్దరి గురించి కొంచెం హింట్ ఇస్తూ ఉన్నాడు. కొంచెం అలా ముట్టినట్టు అంటున్నట్టు చెప్తా ఉన్నాడు. ఈ స్త్రీ అంటే అబీగయీలు గురించి మొట్టమొదటి చెప్తున్నాడు. ఏంటంట, సుబుద్ధి గలదై, మంచి బుద్ధి కలిగినటువంటిదై, రూపసి, అందగత్తే కూడా చాలా అందగత్తి. అంతేకాదు, అందానికి తగిన అందం ఉంటే గర్వం వచ్చేస్తుంది. సహజంగా మనం ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, అందం ఉన్నా, డబ్బు ఉన్నా కాస్త ఇగో పెరిగిపోతూ ఉంటుంది. ఇగో లెవెల్స్ హై పొజిషన్ ఉన్నా కూడా చాలా గర్విష్ఠులుగా మనం అమ్మాయిలైనా కూడా, అబ్బాయిల గురించే కాదు అమ్మాయిలైనా కూడా కాస్త అందంగా ఉన్నారంటే గాల్లో తేలుతూ ఉంటారు. కాస్త ధనం ఉంది, నగలు అట్లా పెట్టుకున్నారంటే గాల్లో తేలుతారు. అయితే ఇక్కడ అబీగయీల విషయంలోకి వచ్చేసరికి ఏంటంట, ఆమె సుబుద్ధి. సు అంటే మంచి, మంచి బుద్ధి కలిగినటువంటిది. మంచి బుద్ధి అంటే ఈ వివరణలోకి వెళ్తే చాలా వివరాలు ఉంటాయి, నేను చెప్తాను తర్వాత 2-3 అంశాలు చెప్తే మీకు మంచి బుద్ధి అనగానే మీకు కొంత ఆలోచన వచ్చేస్తుంది. మంచి బుద్ధి కలిగినటువంటి అమ్మాయి, అమ్మాయి కదా, ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి ఆమె. అయితే ఆమె ఒట్టిగా మంచి బుద్ధి కలిగినదే కాదు, రూపసి, అందగత్తి, చాలా అందమైనటువంటి స్త్రీ. అయితే పక్కనే ఉంది ఏమిటట, అయితే చర్యలను బట్టి చూడగా, చేసే పనులను బట్టి చూడగా ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట, నాబాలు. ఏంటంట, ఆయన పాపం తొందరపడి తల్లిదండ్రులు చేసినట్టుంటారు కదా. అంత అందగత్తే, అంత మంచి బుద్ధి కలిగిన ఆయన తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, మొరటువాడు, మోర్చువాడు, మూర్ఖుడు, ఇంకా ఏంటంటమ్మా దుర్మార్గుడు. ధనవంతుడే కానీ మొరటువాడు, మోర్చువాడు, దుర్మార్గుడు కదా. మోటలతో మొరటులతో ఎగడం చాలా కష్టం. తెలివైన మీతో ఎగటమే కష్టంగా ఉంది అంటున్నాను కదా నేను. కానీ ఎక్కడికి పోయినా చల్లగా ఉండండి, బాగుండండి అని చెప్తాను. ఇక మోటలతో, మొరకుటోళ్ళతో, మూర్ఖులతో ఎగాలంటే అయ్యే పని కాదు కదా. వాక్యమే దేవుడు, వాక్యం చదువు.
కదా. కాబట్టి మీతో నేను ఏగినట్టే పాపం ఎంత ఏగిందో ఆయన ఎవరితో నా బాధ అయినా ఎక్కడ కూడా పాపం మంచిది నాలాగా కూడా మాట్లాడారు కదేమో అంత మంచిది కాబట్టి సంసారం సాఫీగా జరిగిపోతాం. ఎడ్డమంటే తడ్డమంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకనే సుబుద్ధి అనే మాట ఉపయోగించారు. అబిగైల్ విషయంలో ఏంటట మంచి బుద్ధి కలిగినటువంటి అంతేకాదు సారవంతమైనటువంటి ఈ స్త్రీ ఎవరికి కట్టబెట్టబడింది? ఈయనకు 2 చెప్పి ఆయనకు 2 చెప్పాడు దేవుడు అక్కడే ఆ వచనంలోనే. ఏం చెప్పాడు? మూటవాడితో పాటు దుర్మార్గుడు అంటే మన ఈ మధ్య గృహ కూడికల్లో చెప్పాను, దేవునికి దూరం అవడం దుర్మార్గత. వారు బహు దుర్మార్గులైపోయారు కాబట్టి దేవుడు వారిని దండించడం అని ఒక వాక్యంలో మనం గమనించడం పోయినసారి. కాబట్టి మీరు గమనించినట్లయితే దుర్మార్గుడు దుష్టుడు అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. సో అబిగయల్ ఏమొచ్చేసి సుబుద్ధి రూపస్ అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అసలు వీళ్ళ టాపిక్లోకి మధ్యలో తగుదనమ్మ అంటే ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. అది మీరు ఆ అధ్యాయంలోనే చూడొచ్చు. ఆ అధ్యాయంలో ఏమైందంటే మీరు గమనించినట్లయితే దావీదు అడవుల్లో ఉన్నాడు, కొంతమంది ప్రజలు ఆయనతో కూడా ఉన్నారు. సమూయేలు చనిపోయిన తర్వాత అడవుల్లోకి వెళ్ళాడు. దావీదు అభిషేకించబడ్డవాడు, ఇంకా రాజు కాలేదు. అయినప్పటికీ కూడా ఆయన యుద్ధాలకు వెళ్తూ ఉన్నాడు. సౌలు పక్షాన అనేకమైనటువంటి విషయాల్లో ఆయన ముందున్నాడు కాబట్టి దావీదు గురించి తెలియని వారు లేరు. ఆయన యుద్ధ సన్నద్ధుడిపై అనేక చోట్ల చేసి ఇప్పుడు వీళ్ళు అడవిలో ఉన్నారు కాబట్టి ఆకలి కొంటూ ఉన్నారు తన ప్రజలు, తనకి ఏదో కావాలి. అందుకని తన పనివారిని వీళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు. ఇది కథలో మొదటి భాగం. దావీదు ఇదిగో పలానా చోట నాబాలు ఉన్నాడు, నాబాలు దగ్గరికి వెళ్ళండి, నా మాటగా చెప్పి ఆయన ఏదైనా మేలు చేస్తే తీసుకోండి అనే మాట మనం చూస్తాం. తర్వాత మీరు గమనిస్తే 4వ నాబాలు కూడా తక్కువడే కాదు, ఆ కాలేబు సంతతి వాడని ఉన్నది. కాలేబు యోషువ వీళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏమన్నది? నాబాలు గొర్రెల బస్సు కత్తెర వేయించున్నాడని అరణ్యమందున దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా మీరు కర్మేలునకు నాబాలునకు పోయి నా పేరు చెప్పి కృష్ణపక్షులు అడిగి ఆ భాగ్యవంతుతో నీకును నా ఇంటికి నీకు కలిగిన అంతటి నీ క్షేమమునుగా కానీ పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలేను. నీ యొక్క గొర్రెల బస్సు కత్తిరించే వారు ఉన్నారనే సంగతి నాకు వినపడేను. ఇక ఇదంతా చెప్పుకుంటూ వస్తే అయిపోయి నీవు నా దగ్గర ఉన్నంత కాలము కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోనలేదు, నిన్ను నేను బాగా చూసుకున్నాను అని 8వ వచనంలో ఏమంటాడు? నీ పని వారిని నీవు అడిగినలో వాళ్ళకి చెప్పుదురు, కావాలంటే ఎంక్వైరీ చేసుకో, వాళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు నేను బాగా చూసుకున్నాను నీ పని వాళ్ళను నీ వాళ్ళను, ఇప్పుడు నాకు అవసరం పడింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? శుభదినమన్నాడు మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకు నాకు సాయం చేయి. ఒకప్పుడు నేను యుద్ధాలు చేసేటప్పుడు నీ వాళ్ళు నాకు దొరికితే నీ వాళ్ళ దగ్గర మా దగ్గరికి వస్తే నేను వాళ్ళని క్షేమంగా చూసుకున్నాను, మంచిగా చూసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం శ్రమ ఉన్నది, ఇరుకు ఉన్నది, ఇబ్బంది ఉన్నది. అయ్యా నువ్వు చాలా రిక్వెస్ట్ పర్సన్, మంచి బిజినెస్ చేసేటోడివి, నాకు తెలుసు కదా, ఇదిగో మా వాడి పని వాళ్ళని పంపిస్తున్నాను, ఏదైనా చేసుకోండి. ఎట్లాగా వచ్చి పని వాళ్ళకి అనడంలే, చాలా చక్కగా చాలా విధేయతతో మాట్లాడుతున్నాను. ఆయన లెవెల్కి తగ్గించుకోవడం ఎట్లా చేస్తున్నాడంటే నీ కుమారుడనైన దావీదు నాకు కూడా ఏమన్నా చేయి అన్నప్పుడు అక్కడ నుంచి మీరు గమనిస్తే ఇక దానిలో చాలా వర్సెస్ వస్తాయి, చాలా మాటలు వస్తూ ఉన్నాయి. మరి ఎన్ని చూసినట్లయితే చెప్పేలన్నిటినీ నాబాలకు తెలియజెప్పడాక నాబాలు 10వ వచనంలో మీరు చూస్తే అందుకు నాబాలు ఏమన్నాడు? దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఆయన ఏమో నీ కొడుకునయ్యా కొంచెం సాయం చేయండి. ఈయనేమన్నాడు? దావీదు ఎవడు, వాడేవాడు, ఈడేవాడయ్యా, మస్తుగా మంది పోతుంటారు వస్తుంటారు నాగేశ్వరం అంటే ఇప్పుడు నాకు ఆ మాటలు ఏం కనిపించింది? పొగురోడు అనిపిస్తుంది, గర్విష్టి అనిపిస్తున్నారు. కాబట్టి మోటోడు అమ్మా దుర్మార్గుడు, దాంతోపాటు గర్వము. సో ఇట్లా మీరు చదువుకుంటూ పోతే ఒక్కొక్క పాయింట్లో అనుకున్న లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొట్టమొదటి 17వ వచనంలో కూడా చాలా స్వార్థపరుడు అనేటువంటి మాట మీరు అక్కడ గమనించగలుగుతారు. అయితే మా యజమానుడు అతని ఇంటి వారికి నీ కీడు నిశ్చయించున్నారు కనుక నీవు దేవసంజ చాలా స్వార్థపరుడు, ఇచ్చేదే లేదు, ఏమీ చేసేదే లేదు అన్నాడు. మేలు పొందుకొని కూడా అవసరమైనప్పుడు పలకకుండా వెళ్ళిపోయే వాళ్ళని లోపల మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. మనం బాగున్నంత కాలం బంధువుల్లో మనం ఇది ఎక్కువ గమనిస్తుంటాం. మనం బాగున్నంత కాలం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. మన దగ్గర ఏమంటారు? బావిలో నీళ్ళు ఉన్నంత వరకే కప్పలు వచ్చి చేరుతాయంటారు. అవసరానికి వాడుకొని ఏరు దాటాక తెప్పదగ్గలు వేస్తూ ఉంటారు కదా. ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చినంత ఆశ అది రిజల్ట్ చెప్పడానికి ఉండదు.
అంటే కాపరిని కూడా ఆ లెవెల్లో వాడుకొని వదిలేయాలి. కాపరి కనిపించేవాడిని ఇలా వాడుకుంటే కనిపించిన దేవుని ఏ లెవెల్లో వాడుకుంటారో మనకు విశ్వాసం గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి ఎక్కడైతే దాంభికం, ఎక్కడైతే ఇది జరుగుతుంది, ఎక్కడైతే అది జరుగుతుంది, అందుకనే కొండల తట్టు మెట్టల తట్టు తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మనం గమనిస్తుంటాం. లోకంలో ప్రజలు ఎట్లయిపోయారంటే అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడని తిరగటం మొదలెడతారు. నాబాలు ఎంత పొగురుగా ఆన్సర్ చేస్తున్నాడు, దావీదు ఎంత విధేయతతో అడుగుతున్నాడు. ఒకప్పుడు మళ్ళీ ఆయన చేసిన సహాయాన్ని బట్టి. కాబట్టి ఈ ఇద్దరిని మనం గమనించినట్లయితే, ఒకరు నాబాలు, ఒకరు అబీగయలు. స్టెప్ బై స్టెప్ చూసుకుంటుందాం. ఒకడు మోటోడు, రెండవది దుర్మార్గుడు, దుష్టుడు, మూడవది ఏమో స్వార్థపరుడు, నాలుగవది ఏమో గర్విష్టి. ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి నాబాలు ఉన్నాడు. అయితే పనివారు ఏం చేశారంటే వీడితో అయ్యేటట్టు లేదని మెల్లగా 17వ వచనంలో అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? ఆమె స్వబుద్ధి కలిగినటువంటిది ఆమె అందగత్తె. అందగత్తె అని మనం పక్కన పెట్టేస్తే ఆమె మంచి బుద్ధి కలిగినటువంటి. అందుకని వీళ్ళు ఏం చెప్పారంటే, వెళ్ళి ఆ కథ అంతా మీరు చదువుకోండి, లక్షణాలను మాత్రం నేను పైకి తీసుకొస్తాను. ఎటువంటి లక్షణాలు అనేటువంటి మాట మాత్రం నేను పైకి తీసుకొస్తాను. అయ్యా ఇట్లా దావీదు పంపించాడు, మన అయ్యగారేమో కథ తెలుసు కదమ్మా, ఇట్లా చెప్తున్నాడు, ఏంటి కథ? మరి మాకైతే మంచి మేలు చేశాడు. సాక్ష్యం చెప్తున్నాడు, దావీదు దగ్గర ఉన్నప్పుడు మాకైతే చాలా మేలు చేశాడు. ఇప్పుడు అవసరమని పంపిస్తున్నాడు, మన అయ్యగారేమో ఇట్లా అంటున్నారు, మరి ఏం చేయాలి? దావీదు ఎవడు పోటీ అంటున్నాడు, ఏం చేయాలమ్మా అని 17వ వచనంలో మీరు గమనిస్తే, అయితే మా యజమానుడిని అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిందంటే బహు జాగ్రత్తగా ఆలోచించు. అప్పటికే పనివారు వెళ్ళి దావీదుకు చెప్పేశారు. దావీదు ఏదో నిర్ణయం తీసేసుకున్నాడు, ఏం చేద్దాం, ఏం కథ ఏదో చేసేసారు. ఇంకంతే కదా, ఊరికి వెళ్ళకుంటాడు, ఆయనకు పని ఉంది, పలుకుబడి ఉంది అని. అది తెలిసినటువంటి ఈ పనివారు వెళ్ళి అమ్మగారికి చెప్తా ఉన్నారు. అమ్మగారికి చెప్తున్నప్పుడు మీరు మంచిగా 18వ వచనం చూస్తే, అందుకు అబీగయలు నాబాలుతో కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. మనం అనుకుంటాం భర్తకు చెప్పకుండా ఏమి చేయకూడదు. ఇది లోకరీతిగా చూస్తే చాలా పెద్దది, అంతేనా? మనం వాక్య ప్రకారం కూడా భర్తకు చెప్పకుండా, సహభాగానికి చెప్పకుండా నువ్వు ఏమైనా చేస్తే ఊకుంటుందా లోకం. కానీ దేవుని కొరకు, దేవుని బిడ్డ కొరకు, ఎవరు దావీదెవరు? దేవుని బిడ్డ. ఎంత చక్కగా ఆమె ప్లాన్డ్గా. నేను అందుకని ఏమంటానంటే, సుబుద్ధి మాత్రమే కాదు, జ్ఞానవంతురాలు. మూర్ఖురాలు కాదు, ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు, దేనిలో మేలు ఉంది, దేనిలో కీడు ఉంది, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు కూడా మనం గమనించుకోవాలి. అని మనం గమనించుకోవాలి. ఎంత జ్ఞానవంతులుగా ఆమె ఆ యొక్క ప్రవర్తన చూస్తే, ఆమె ఎంతగా చూస్తే నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను ఏమిటి దేని కొరకు పంపించాడో కొంత గ్రహింపు వచ్చేసింది. స్త్రీ కదా, ఇంతమంది ఇన్ని రోజులు అడవుల్లో ఉన్నారంటే ఆకలి కొని ఉంటారు. అందుకని ఏం పట్టుకపోతుంది? స్త్రీగా తన ధర్మం చొప్పున తను చేయగలిగినవి ఏవో తీసుకుపోతారు కదా. అదే భర్త అయితే ఇంకేమన్నా రత్నాలు రాశులు కూడా పంపించేవాడే, అది వేరే విషయం. ఆయన బుద్ధి మంచిది కాదు, ఆయన ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి ఈమె ఏం చేసింది? 200 రొట్టెలను, 200 అక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేసిన, ఇలా రకరకాలుగా భోజన పదార్థాలు తీసుకొని వెళ్తారు. ఎంత జ్ఞానవంతురాలు, ఎంత సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, ఎంత మంచితనం కలిగినటువంటిది. భర్తకు చెప్తే చేయనీయాడు, ఇబ్బంది అవుతుంది అని చెప్పకుండా, అంటే కొంత ధైర్యవంతురాలు కూడా. ఒకవేళ మంచికి నిలబడాల్సి వస్తే ధైర్యంగా నిలబడే తత్వం కూడా ఆమెలో ఉంది. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి అబీగయీల విషయంలో మనం చూస్తే, ఇలా చెప్పుకుంటూ పోతే చూస్తుంది ఆమె చాలా కథంతా కూడా మరి చదువుకోండి. అవన్నీ వచనాల్లో ఆమె దావీదు దగ్గరికి వచ్చి ఏమంటారో తెలుసా? నీ దాసురు, 28వ వచనం, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. భర్త తప్పు చేశాడు, ఈయన చేయలేం. కానీ భర్త పక్షాన ఏం వేడుకుంటుంది దావీదు దగ్గరికి వచ్చి? ఎంత తగ్గించుకునే స్వభావం. ఏమేమి కనిపించినాయండి? స్వస్థబుద్ధి, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, రెండవది మంచి అందగత్తె, మూడవది జ్ఞానవంతురాలు, నాలుగవది తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ. భర్త తప్పును సైతం తన మీద వేసుకొని క్షమించు దావీదు అంట. తెలుస్తుందా మీకు అక్కడ వచనంలో? ఎంతో తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీగా ఆమె ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. అంతేకాదు ఇంకేమన్నాడు? నా ఏలిన దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళి, దావీదు ఎవడు అన్నాడుగా ఆమె భర్త, ఈమె ఎక్కడికి తీసుకెళ్ళింది? నా ఏలిన వాడు అంటే ఇంకా నా రాజు నువ్వే. చూసారా ఎంత జ్ఞానవంతురాలు మాట. నువ్వెంత అన్న దగ్గర నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది? నువ్వే నాకంతా అన్నట్టు చెప్తుంది. నాబాలు మాటల్లోనేమో దావీదుని ఏమన్నాడు? నువ్వెంత అన్నాడు. ఈమె నా ఏలిన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నాకంతా నువ్వే నాయనా అన్నట్టు. అంతేనా? ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానం.
ఆమె నడుచుకోవడానికి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చేయించున్నావు కనుక నా ఏలినవాడు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చున్నావు. నీవు బ్రతుకు దినబడి నీ అపాయం కలగదు. నిన్ను హింసించుటకైనా నీ ప్రాణం తీయటకైనా ఎవడైనా ఇంకా తనకు దీవెన రకంగా మాట్లాడుతుంది. అయ్యా నీ మీదకి ఎవరు రావాల్సిన ఎవరు నిలబడరు. నిన్ను హింసించే వాడిని దేవుడు చూసుకుంటాడు, నిన్ను కష్టపెట్టే వాడిని దేవుడు చూసుకుంటాడు, నీకు ఏ ఇబ్బంది రాదు, నీవు నీ సంతతి దీవించబడతారు అనేటువంటి మాటతో ఎంత కోపంగా ఉన్నా కూడా దావీదు ఏమైపోయి ఉంటాడు, ఇప్పటికి తెలిసిపోయింది. ఏమైపోయి ఉంటాడు? గ్లాడ్. సో నాబాలును ఏమో చేయాలి, ఎలాగో చేయాలి అన్నటువంటి ఆ యొక్క ఆలోచన డ్రాప్ అయింది. అప్పటికే ఈ పని వాళ్ళని హెచ్చరించాడు, ఏదైనా చేసేద్దాం వాడిని వాడి ఇట్లా అన్నాడు అనేసి. అవన్నీ కూడా ఎవరు పోగొట్టగలిగారు? ఎవరి శాంత స్వభావం చేత, ఎవరి దూత రాయబారులు పంపుతారు పాత రోజుల్లో రాజుల దగ్గర. ఈమె మంచి రాయబారిగా వెళ్ళింది, అంబాసిడర్ అంటారు ఇంగ్లీష్లో. తన భర్త పక్షాన, తన కుటుంబ పక్షాన క్షేమము కోరి, ఒకవేళ దావీదు కోపం వచ్చి బయటకు వచ్చాడంటే మొత్తం స్మాష్ అవుట్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబాలన్నీ వెళ్ళిపోతాయి, తెలుసు ఆమె. అందుకని ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో, ఎంతో జ్ఞానముతో ఆమె ధైర్యముతో మంచి పదార్థాలు వండుకొని వచ్చి దావీదుకు పెట్టి, నా ఏలిన వాడ నీకు శుభమగును గాక, నీ పిల్లలు దీవించబడతారు గాక, నీ రాజ్యము వర్ధిల్లును గాక, దేవుడి విధంగా నీకు సహాయం చేయను గాక అని చెప్పడం. దావీదు ఇంప్రెస్ అయిపోయి తర్వాత అన్నీ చెప్తే, మీరు 30వ వచనం వరకు అన్ని దీవెనలు చెప్తూ ఉంటుంది ఆమె. యెహోవా నా ఏలినవాడు నిన్ను గురించి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించి, ఇలా అన్నీ చెప్పుకున్న తర్వాత దావీదు ఇది తగ్గిపోయి తర్వాత మళ్ళీ కామ్ అయిపోవడం మనం చూస్తాము. 33వ వచనంలో, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదు అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? కోపం వచ్చి నేను నాబాలను చంపితే నీకు ఇబ్బంది అవుతుండే, నా కోపం బయటట్టుగా ప్రవర్తించిన నీకు ఆశీర్వాదం కలుగుతా. ఇది ఒకరికొకరు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదంలో జ్ఞానయుక్తమైనటువంటిది ఉంది, అవసరాలు కాదండి, అవసరాలు కాదండి, అర్థాలు మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. సో భర్త చేసిన దాన్ని అంతా కూడా కవర్ చేసుకుంటూ జ్ఞానయుక్తురాలుగా, తెలివైన దానిగా, సుబుద్ధి కలిగినటువంటి దానిగా, ఇంకా చెప్పాల్సి వస్తే తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి దానిగా ఈమె ఇక్కడ అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా ఆమె తన మంచితనాన్ని, తన గొప్పతనాన్ని, దేవుని ఆశీర్వాదం నందిన బిడ్డగా ఆమె మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆశీర్వాదం నందినటువంటి బిడ్డగా మనం చూడగలుగుతా ఉన్నాం. దయచేసి ఈ విషయాలని జ్ఞాపకం చేసుకుందాం. నాబాలు విషయంలోకి వచ్చేసరికి మోటువాడు, దుర్మార్గుడు, దుష్టుడు, స్వార్థపరుడు, కోపిష్టి, కృతజ్ఞత లేనివాడు, దేవుని ఆశీర్వాదములను త్రోసివేసిన వాడు. దావీదుకు మేలు చేసింది ఎంత ఆశీర్వాదం దొరికేదో. అంటే తనకు తెలియకుండానే దేవుని ఆశీర్వాదాన్ని దావీదుకు చేయండి, దావీదుకు చేయకపోవడం కాదు, ఆయన ఇండైరెక్ట్గా ఏం పోగొట్టుకున్నాడు? దేవుని ఆశీర్వాదం. మనం కొన్నిసార్లు అలాగే చేస్తాం. అందుకే అబ్రాహాం విషయంలో దేవదూతలు వచ్చినప్పుడు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాను అని. వాళ్ళు దేవదూతలు అని తెలియదు, అప్పటికే వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టాడు కాబట్టి తెలియకుండానే ఆశీర్వాదానికి పాత్రుడిగా ఆయన నిలబడ్డాడు. కాబట్టి నాబాలు లాంటి జీవితాన్ని మనం గమనిస్తాం. అట్లాగే ఆయన భార్య ఎవరో కాదు, ఆయన భార్య ఆయన ఎంత తెలివైనది, ఎంత దేవుని భయభక్తులు కలిగినటువంటిది, ఎంత మంచిది అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ మీరు ఇంకా గమనిస్తే ఆమె విషయంలో, అబీగయల్ విషయంలో సుబుద్ధి, రూపసి, దయాలుత్వం కలిగినటువంటిది, కృతజ్ఞత కలిగినటువంటిది, జ్ఞానవంతురాలు, దేవుని తన జీవితంలో కలిగి ఉన్నటువంటి బిడ్డగా మనం చూస్తాం. ఏం జరిగింది ఇవన్నీ ఉంటే? ఏం జరుగుతుంది ఇవన్నీ ఉంటే? చెడుతనం నుంచి ఏం జరుగుతుంది? మంచితనం నుంచి ఏం జరుగుతుంది? ఇతరులను ప్రేమించి నిస్వార్థంగా వారికి సహాయం చేస్తే ఏం జరుగుతుంది? ఇతరులను తన అవసరాలకు ఉపయోగించుకొని ఏ విధంగా తెప్పతగలిస్తే ఏం జరుగుతుందో ఈ చిన్న అధ్యాయంలో చాలా స్పష్టంగా అనేక మంది జీవితాలకు సరిపోయేటట్టుగా చెప్పబడ్డది అనేది నేను నమ్ముతున్నాను. మీరు గమనించినట్లయితే నేను నిన్న చెప్పాను చూడు, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా. సో నాబాలు చేసిందేమో చెడు, ఆయన భార్య అబీగయల్ చేసిందేమో మంచి. వాటి యాక్షన్స్కి రియాక్షన్స్ ఏం జరిగాయి అనేది నేను మీకు చెప్తాను. అంతలోపలేగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అభిషేకించబడ్డటువంటి వాడితో ఎలా ఉండాలో తెలుసుకున్నటువంటి స్త్రీ కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నదే కాకుండా అభిషేకించినటువంటి ఆ దేవుడు అభిషేకించాడు. అప్పటికి రాజు కాలేదు కానీ దావీదు అభిషేకం అప్పటికే పొందుకున్నటువంటి వాడు. సమూయేలు వెళ్ళి అభిషేకించాడు కదా, అభిషేకించినాకనే కదా సౌలు దగ్గరికి రప్పించడం జరిగింది. కాబట్టి అభిషేకించిన వాడితో ఎలా ఉండాలో నాబాలుకు తెలియలేదు, కానీ అబీగయల్కి తెలుసు. కాబట్టి అతనితో ఎలా ఉండింది అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో చెడుకు ప్రతీకగా
చెడుకు గుర్తుగా ఇక్కడ నాబాలు చూపించబడతా ఉంటే, మంచికి మానవత్వానికి దేవుని యొక్క కృపకు పాత్రురాలిగా అబీగయలు చూపించబడతా ఉంది. ఒకే కుటుంబంలో ఉన్నారు వారి ఇరువురు భార్యాభర్తలు ఏక శరీరం. ఇక నూతన నిబంధనలు మనం అనేకం చూస్తాం, భార్యాభర్తలు అంటే ఏక శరీరం అది ఇదని. కానీ ఇక్కడ చూస్తే ఇరువురి యొక్క అభిప్రాయాలు, ఇరువురి యొక్క ఆలోచనలు, ఇరువురి యొక్క నడవడిక మనకు లోక భాషలో చెప్పాలంటే ఎట్టిబడి తెట్టం అంటే ఈయన తూర్పంటే అది పొడవరికే పెట్టేట్టుగా ఉంది. ఆ లక్షణాల వల్ల ఏం జరిగిందని చిన్నగా చివరిలో రిజల్ట్ చూద్దాం. అలా ఉంటే ఏమిటి, దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు, ఏం చేస్తాడు అనే దానికి నేను మీకు కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఈ సామెతల గ్రంథంలో మనం చాలా ఉన్నాయి. ఈ జ్ఞానవంతుల వల్ల ఏం జరుగుద్ది, జ్ఞానవంతురాలు జ్ఞానవంతుడు ఎవరైనప్పటికీ కూడా 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానములకు మూలము. ఇప్పుడు ఆమె జ్ఞానవంతురాలుగా ప్రవర్తించడానికి ఆమె సొంత జ్ఞానం ఏం లేదు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు జ్ఞానవంతులుగా ఉంటారు. ఎన్ని పుస్తకాలన్నా చదువుకో, ఆదివారం చర్చికి రాకుండా ఇంటికాడ కూర్చొని ఎన్ని సీరియల్లన్నా చూసుకో, నీ జ్ఞానం కలగదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానంకు మూలం అనేది మనం 14:1 సేమ్ సామెతల్లో చాలా ఉన్నాయి జ్ఞానానికి సంబంధించి. 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు. ఇప్పుడు చూడండి, ఈమె విషయంలో ఇల్లు కట్టుకుందా, ఇల్లు కూల్చేసుకుందా. భర్త కూల్చే ప్రయత్నంలో ఉన్నాడు తెలియకుండానే, గర్వముతో. వాడు దుర్మార్గుడు, మొరటువాడు అనికేం తెలియదు. అటువంటి స్థితిలో నుంచి ఈమె జ్ఞానవంతురాలుగా తన ఇల్లు నిలుపుకునే ప్రయత్నం. లేకుండా దావీదు కోపం వస్తే ఏం జరిగేదో తెలుసు, మనందరికీ తెలుసు. పై కొట్టేసి వస్తాడు. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు. మనం సాధారణంగా కుటుంబాల్లో కూడా ఈ వాక్యాలన్నీ ఎత్తుపెట్టుకొని చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 31వ సామెతల్లో 27-28 వచనాలు కూడా మనం చూద్దాం. అధ్యాయం సామెత 27-28 వచనాలు. ఆమె తన ఇంటి వారి నడతలను, అన్నింటికీ సూటబుల్ కదా. ఆమె తన భర్త నడతను గమనించింది. తన పనివారు చెప్పడమే కాదు, ఆమె కూడా స్వతంత్రంగా మొగుడు ఎట్టడో తెలుసు కదా. ఆమె నడతను గమనించి ఏం చేసిందంటమ్మా, ఎట్టి పరిస్థితి ఎంత బాగా. ఇవన్నీ నాకు ఆమె చూపించినటువంటి ప్రేమ, ఆమె నడిచిన నడకల్లో ఈ వాక్యాలన్నీ సూటబుల్ అనిపించింది కదా. ఎంత చక్కగా జ్ఞానవంతురాలుగా ఆలోచన చేయటమే కాకుండా ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయడం. కొంతమందికి ఆలోచన ఉంటుంది కానీ చేయడానికి సరైనటువంటి ధైర్యం సరిపోతుంది. కొంతమంది పళ్ళ బిగువను ఆపుకుంటూ ఉంటారు, ఎదురు బిగబట్టి ఆపుకుంటూ ఉంటారు. ఆ విషయం చేయలేరు, యాక్షన్స్ ఉండవు, ఇక వేరే యాక్షన్స్ ఏమో. కానీ ఇక్కడ ఆమె క్రియారూపకంగా చక్కగా ఈ అవసరతతో వచ్చింటాడు. ఇది అవసరం, అడవుల్లో ఉన్నాడు, మందు ఆకలి పడి ఉంటారు, ఎన్ని రోజుల నుంచి తిండి లేకున్నారో, మంచి భోజ్యం తయారు చేసుకుని ఒట్టిగా వెళ్ళటమే కాకుండా ఆయన ఎంత బాగా, ఈయనేమో నువ్వెవడు దావీదు ఎవడు అంటే మొగుడు, ఈమె పోయి నువ్వు నా ఏలినవాడా, నువ్వు దేవుని చేత దయతో ఉన్నటువంటి వాడు, నీ మంచి కుటుంబం దీవించబడి, ఎన్ని మంచి మాటల ద్వారా ఆమె ఆ యొక్క దావీదును ఇంప్రెస్ చేయగలిగింది. ఎంతో మంచి మాట. కమ్యూనికేషన్ అనేది ఉంటే ఇంప్రెషన్ అనేది జరుగుతుంది. ఇంప్రెషన్ జరిగింది అనుకోండి, అనుబంధం ఏర్పడుతుంది. మాట్లాడకుండానే ఉంటే ఇక ఇంప్రెస్ ఏం చేసుకుంటాం, దేవునైనా సరే, తోటి మనిషినైనా సరే ముందు మాట్లాడుకోవాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మాటల ద్వారా ఎంతో సద్బుద్ధితో ఆమె మంచి మేలు కొరకు ప్రయాసపడతాను, ఇల్లు కట్టుకున్నదనేది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మరి నాబాల విషయంలోకి వస్తే సామెతల్లోనే మీరు మొదటి అధ్యాయం 7వ వచనంలో చూడండి, చాలా ఉన్నాయి సామెతల్లో, చాలా ఉన్నాయి. మూర్ఖతకు కానీ, మూర్ఖతనానికి కానీ, జ్ఞానం లేనితనానికి ఫూలిష్నెస్ అంటారు. సామెతలు 1:7 తెలివికి మూలం, జ్ఞానానికి మూలం. 3:35 బుద్ధిహీనులు అవమాన భక్తులగుదురు, జ్ఞానవంతులు. ఇక్కడే చూడండి, నాబాల్ ఏమయ్యాడు, అబిగయీలు తెలివిగా ఏం చెందుకుంది, ఆశీర్వాదం. నాబాల్ ఏం పొందుకున్నాడు తర్వాత చెప్తాను, తెలుసుకోండి.
నాబాల్కి ఏం జరిగిందో కూడా చెప్తాను. ఎందుకు ఆమెను తీసుకొచ్చానో చివరికి మీకు ఆమె రిజల్ట్, ఆమె ఇవన్నీ కలిగి ఉండటం ద్వారా పొందిన ఆశీర్వాదం ఏంటో చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ కలిగి ఉండాలా అందులో ఈరోజు మనం బల్ల కూడా తీసుకుంటున్నాం, ఇవి లేకుండా ఎట్లా మనం బ్రతుకు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన ఆశీర్వాదం ఏంటి, పోగొట్టుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్లాగే ఆ సామెతల్లో 10వ అధ్యాయంలోనే ఉంది, 10వ వచనం, 14వ వచనం, 23వ వచనంలో కూడా. సామెతలు 10వ అధ్యాయం 10వ వచనం, పనికి మాలిన వాడెవడు, దావీదెవడు అన్నాడుగా. పనికి మాలిన వదిలిపోతే ఏమైపోతాడు, ఎట్లా నశించాడో మీకు రిజల్ట్ చూస్తే అర్థమైంది. ఇంకా 14వ వచనం నాయన. అప్పుడే నాశనము, వాళ్ళని ఆపలేము, ఎందుకంటే అలాగా మాట్లాడతారు. మూఢులు త్వరగా నాశనానికి తెచ్చు. నాబాలు మూర్ఖుడు, దుర్మార్గుడు, మోక్షవాడు, తెలివిలేనటువంటి వాడు, కోపిష్టి, గర్విష్టి, దేవుని ఆశీర్వాదాలు దోసివేసినటువంటి వాడు. ఆయన ఇంటికి వచ్చింది ఆఫర్, అంతే కదా. దావీదు పనివాళ్ళని వాళ్ళ దగ్గర పంపించాడండి, ఏంటి తెలియకుండానే దేవుడు ఆఫర్ పంపించాడు, తీసుకోరా ఇలా సాయం చేసి నీకు ఆశీర్వాదం వస్తుంది పోని. దాన్ని కూడా చేతులారా పోగొట్టుకునేటువంటి ఆయన భార్య దాన్ని కవర్ చేసుకుంటూ జ్ఞానంతో ప్రవర్తిస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తూ దేవుని కొరకు దేవుని ప్రేమను చూపిస్తూ. అందుకే ఈరోజు నా టాపిక్ ఒక టైటిల్ పెట్టాను, ఈమె చూపించిన ప్రేమ, తెగువ, ఆ ధైర్యాన్ని బట్టి లవ్ నెవర్ ఫెయిల్స్. అంటే లోకరీతిగా కూడా ప్రేమ ఎప్పుడు కూడా ఓటమిని కూడగట్టుకోదు. ప్రేమ ఎప్పటికీ ఆమె చూపించిన ప్రేమ, ధైర్యం ఏం తీసుకొచ్చి పెట్టింది ఆమెకి అనేది నేను చెప్తాను. మీరు గమనిస్తే ఇట్లాగే చాలా ఉన్నాయి. 12వ అధ్యాయం 15వ వచనం, సేమ్ సామెతల్లోనే ఎక్కువ ఉన్నాయి చూడండి. సరే వాడు ఏమనుకుంటాడు, మూఢుడు, నాబాలు ఏమనుకొని ఉంటాడు, నాది కరెక్టే అనుకొని ఉంటాడు. అట్లాగే 13వ అధ్యాయము 16, 20 వచనాలు కూడా సేమ్ సామెతల్లో. 13వ అధ్యాయము సామెతలు 13, 16, 20. జరుపుకొందురు, వివేకము కలిగి ప్రవర్తించింది, తన పని జరిగించుకున్నది. అక్కడికి వచ్చి తన భర్త వల్ల జరిగిన డ్యామేజ్, జరగబోతున్నటువంటి యుద్ధం లేకపోతే నష్టాన్ని ఏకదం తీసేసుకోగలిగింది. వివేకవంతురాలుగా ప్రవర్తించడాన్ని మనం చూస్తాం. ఒక పక్క నాబాలు, ఒక పక్క అబీగయీలు, ఇద్దరు మంచిగున్నటువంటి అకుల ప్రిస్కిల్లాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇద్దరు చెడ్డలో ఉండి నష్టపోయినటువంటి అననీయ, సపీరాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఉన్నారు. ఈ కుటుంబానికి జరిగింది ఏంటో కూడా మనం చూసుకోవాలి. ఒకరు అటు ఒకరు ఇటు ఉంటే జరిగేది ఏమిటో కూడా మనం చూసుకోవాలి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం ఏమంటారు, మన మనసులో ఎప్పుడు నాటబడి ఉండాలి ఇవన్నీ విషయాలు. ఇంకా మీరు గమనిస్తే 20వ వచనం కూడా చదవమ్మా, 13వ అధ్యాయంలోనే. జ్ఞానం గలవాడు. అట్లాగే 16:5 చూడండి. గర్భహృదయులందరూ. ఇప్పుడు నాబాలు దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటాడా? ఏడు అంటే ఇష్టమా అమ్మా? ఇష్టం లేదు కాదు, అసహ్యం. ఇంకా చాలా పై స్టేజ్ అన్నమాట ఆయన అంటే. ఇంకా దేవునికి పై స్టేజ్. హేయం అంటే ఏంటంటే ఒక 100 కోపాలు 100 అసహ్యాలు కలిపితే ఒకటి అయినట్టు. ఇక కోపం వచ్చి ఉగ్రత అనుకోవచ్చు, ఉగ్రత వచ్చేసింది, అంత లెవెల్లో ఉంది ఆయన మీద. ఇంకేమంటాడమ్మా మీరు 21, 24 కూడా చూడండి, సేమ్ సామెతల్లోనే. అమిత గర్భముతో, అంతే కదా. వాడు మాట్లాడిన మాటలు చూస్తే అధ్యాయంలో నాబాలు ఆడేవాడు, ఈడేవాడు, నా ముందు ఎంత వాడు, ఆ టైప్లోకి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తర్వాత చూద్దాం. అరోగెన్స్ అంటే కోపిస్తుడు. అరోగెంట్ అంటే ఏదో చిన్నదాన్ని కూడా ఒక కోపం తెచ్చుకొని చేస్తూ ఉంటాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. మీరు ఇదే 1 సమూయేలు 2:3 చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఇది దేవుని నుంచి వచ్చినటువంటి హెచ్చరిక. గర్భపు మాటలు నోటికి రానియకండి.
మెతకదనంతో మంచితనంతో అబిగైల్ ఏం సాధించింది? గర్వపు మాటలు మాట్లాడి వాడెంత వీడెంత అనేటువంటి మాటలు మాట్లాడి వీడేం సంపాదించుకున్నాడు నాబాల్. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా మీకు చెప్పాల్సి వస్తే యెషయా 13వ అధ్యాయం 11వ వచనం, యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా తీయాలి, త్వరగా ముగించుకోవాలి. వారి మాన్పించదను, అణచివేసేదను. అణచివేయటం అంటే ఏం తెలుసా? తొక్కేయటం అట్లా వెళ్ళిపోతాం అంతే లోపల. ఇంకా యెషయా 11 చదివినైనా 13లో 10, 12 కూడా చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం కూడా. గర్వపు ఫలమును బట్టి, అహంకారపు చూపును బట్టి శిక్షిద్దును. దేవుడు ఎక్కడ కూడా వదిలిపెట్టాడు. ఏం శిక్ష పొందుకున్నాడో చూద్దాం. మొదట అసలు దానివల్ల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుంటే దేవుడు దాన్ని నెరవేర్చాడా లేదా, చేశాడా లేదా తెలుసుకుంటాడు. మంచుకున్న వాళ్ళకి ఏం చేశాడు, చెడ్డకున్న వాళ్ళకి ఏం చేశాడో ఒకసారి గమనించుకుంటాడు. ఇలా చాలా మాటలు ఉన్నాయి. మీరు కీర్తనల్లో అయితే చాలా ఉన్నాయి. 119లో చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. కీర్తనల్లో 119లో 21, 51, 85, 122లో ఈ మాటలు మనం చూడగలుగుతాం. కీర్తనలు 119లో 21. శాపగ్రస్తులు, ఆజ్ఞలు విడిచి తిరుగువాడు శాపగ్రస్తులు, గర్వంతో ఉన్న వారిని అణచివేస్తాను. ఇలాంటి మాటలన్నీ కూడా మనం గమనిస్తాం. అంత ఈజీ కాదు ఒక మాట మాట్లాడి దేవుని దగ్గర తప్పించుకోవాలి. దేవుడు క్షమించే దేవుడు. కాస్త కనికరం చూపిస్తున్నాడు కొత్త నిబంధనలను బట్టి, ఆ ప్రేమను బట్టి. అంటే అది అవకాశం కాదు, మనం మారటానికి అవకాశం. మనం రెండోసారి తప్పు చేయడానికి. ముఖ్యంగా గర్వ హృదయులు అనేటువంటి మాట మనం చూస్తాం. 51వ వచనం కూడా 119లోనే. గర్విష్ఠులు మిగులు అపహసించుడి, 80% తొలగేదే లేదు. గర్విష్ఠులు అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని లెక్క చేయరు, దేవుని వాక్యాన్ని లెక్క చేయరు, దేవుని వాక్యాన్ని చదవరు. దేవుని వాక్యాన్ని చదవకపోవడం ఏంటో తెలుసా? గర్విష్ఠుల పట్ల ఎలాంటి రిజల్ట్ చూపిస్తాడో దేవుడు ఒకసారి చూడండి. దేవుడితో మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడటం. ప్రార్థించడం అంటే దేవుడితో నువ్వు మాట్లాడటం, వాక్యం చదవడం అంటే దేవుడితో నీవు మాట్లాడే అవకాశం వేయడం, దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఇవ్వడం. అదే చేయట్లేదు అంటే ఇక ఎప్పటికీ ఎవరితో కూడా నువ్వు మాట్లాడాలి. దేవుడే నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడితో మాట్లాడేదాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతే ఇంక వేరే అవకాశాలు దేవుడు నీకు ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా 85, 122. 85, 122. ఎప్పుడు కూడా మంచి వాళ్ళని చిక్కించుకోవాలని చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ధర్మశాస్త్రం, దేవుని వాక్యం తెలియదు కదా. చదివితే కదా అర్థమయ్యేది, దేవుడు మాట్లాడేది, చెప్పేది. ఇప్పుడు టీవీలో అలవాటు అయ్యారు కాబట్టి వాడు ఏది తోచింది చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. వాడికి సరిపోయింది అనమాట. మనం బైబిల్ చదివినంత తృప్తి కలుగుతుంది. చివరిలో ఇంకా ప్రార్థనలో ఏకీభవిస్తే వాడి ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చినట్టే. ఇప్పుడు ఇంకా తగ్గిందేమో. పాత రోజుల్లో టీవీ మీద నేను చేయదాపుతూ నువ్వు చేయబెట్టు అనేటోళ్ళు. మేము టీవీ మీద చేయబెట్టిన వాళ్ళమే. అప్పుడప్పుడు టీవీల మీద చేయబెట్టుడు కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నాం. అసలు జ్ఞానం వచ్చిన తర్వాత మార్పు చెందుతామంటే మేము మార్పు చెందినామని మేము. ఇంకా చాలా ఉన్నాయి. సామెతలు 8, 13, 21, 24. ఎంతగా చూడండి, గర్వం కానీ, కోపము కానీ, ఆరోగ్యన్స్ అంటే అదే విపరీతంగా కోపం తెచ్చుకోవడం, చేయటం దేవుని విషయాలు.
ఎంతగా నాబాలు యొక్క చెడుతనానికి సంబంధించిన చిన్న అంశాలు కదా. ఏం చూస్తున్నాం? మొరటోడు, దుర్మార్గుడు, దుష్టుడు, కృతజ్ఞత లేనటువంటి వాడు, దేవుని ఆశీర్వాదాలు తొలగించుకునేటువంటి వాడు, స్వార్థపరుడు, గర్విష్ఠుడు కదా. సరే, అంతా బాగుంది. మనం ముగించుకున్నాం. చివరిలో ఏం జరిగింది? నాబాలు ఇన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. చెడు ఎందమ్మా? మంచి లక్షణాలు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మనలో కూడా కొన్ని అవయవి ఉంటాయి కదా. ఏం జరుగుద్ది? మీరు గమనించండి. 37వ వచనం అదే అధ్యాయంలో 37, 38. ఉదయమున నాబాలునకు మత్తు దిగి ఉన్నప్పుడు, మత్తులో చెప్తే వినడని మత్తు దిగిన తర్వాత ఏం చెప్పింది ఈమె? అతని భార్య అంటే అబిగయలు అతనితో ఈ సంగతులన్నీ చెప్పింది. ఏమని? నేను పోయొచ్చిన, కోపం ఉండే, నేను సర్దుబాటు చేసిన, పోయేటప్పుడు చెప్పలే పోనీయడానికి, పోయి వచ్చిన. వివేకం అంటే అదే. కొన్నిసార్లు చేసిన తర్వాత చెప్పాల్సి వస్తుంది. ముందు చెప్తే ఒప్పుకోరు మీ వాళ్ళు. ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది? కోపగించుకున్నాడు, యుద్ధమే వస్తుండే, నేను పోయినా, ఏదో సర్దుబాటు చేసి వచ్చిన, మాట్లాడి వచ్చిన అని చెప్తాడు కదా. మొత్తం దిగి ఉన్నప్పుడు అతని భార్య అతని సంగతి వచ్చాయి చెప్పగా ఏమా అంత సద్దు మనకి నాకు భయపడింది. మీరు గమనించండి. అసలు ఈమె ఇవన్నీ చేయకపోతే యుద్ధం జరిగేది. అది ఏం జరిగేదో మనకు తెలియదు. కానీ అంతా అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళి నేను సర్దుబాటు చేసి వచ్చినానని చెప్పిన తర్వాత అప్పుడు పట్టుకున్నది. ఆహా, నేను అంటిని అనవసరంగా. భయము భయం భయం. దేవునితో దగ్గరతనం లేకపోతే భయం అనేది వచ్చి కూర్చుంటుంది. వాక్యం నీలో లేకపోతే భయము, స్వార్థము, ఇంకేదో వచ్చి కూర్చుంటుంది. ఈ భయం వల్ల ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చి ఏ హాస్పిటల్లోనో ఐసీయూలో పెట్టారు. ఇప్పుడు గమనించండి నాబాలు యొక్క లక్షణాలు ఏంటి, చివరికి వచ్చినటువంటి రిజల్ట్. 10 రోజులు ఉన్నా కూడా చావలే. గట్టిపిండం, మొరటోడు కదా, ఏమేమి తింటాడు. హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఏమీ కాలే. ఏం జరిగిందమ్మా? 10 దినములైన తర్వాత 38వ వచనం. కనికరించలేదు దేవుడు. వాడిని బయటికి తీసుకొచ్చే ఉద్దేశమే లేదు దేవుడు. 10 రోజులు పడ్డాడు, భయపడ్డాడు అంటే కొంచెం మార్పు వస్తుందేమో అన్న ఆలోచన లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే మార్పుకు దేవుడు అవకాశం లేదు. ఒకసారి చెప్తాడు, కాపరి ద్వారా ఎన్ని చెప్పిస్తాడో అవి దేవుని ద్వారా చెప్పబడినట్టే లేదు. కాపరి టైంపాస్కి చెప్పడు, ఏదో చూడరా, ఏదో చూడమ్మా, ఏదో ఇదిరా అని ఊరికైనా బ్రతిమాలుకోవడానికి కాదు. కాపరిని నిలబెట్టింది. నేను పెట్టే టైం ఇంకా 10 మంది మీద పెట్టవచ్చు, 10 ఆత్మలు సంపాదించుకోవచ్చు. నిన్నే పట్టుకుని ఊగులాడుతున్నావు అంటే పోగొట్టుకోవడం ఇష్టం లేక నువ్వెంత అని దేవుడు అనుకుంటే ఏం జరుగుతుంది ఒక్కసారి చూడండి. నాబాలు విషయంలో ఏం జరిగింది? అసలు భయముతోనే ఆయన హట్టాక్ తెచ్చుకొని ఇబ్బందులు పాలైతే 10 రోజులు అవస్థ పడితే కదా. ఎంతమంది ఏఎన్ఎంలు, ఎంతమంది నర్సులు పోయి ఇంజక్షన్ ప్లేస్ వచ్చినారో నాకు తెలియదు. కానీ చివరికి ఏం జరిగింది? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోగలిగాడా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పెడసరితనం, దేవునికి వ్యతిరేకమైన మాటలు, గర్విష్ఠితనం, మోటుతనం, మొరటుతనం, లేకపోతే ఆ యొక్క దుర్మార్గత, దుష్టత్వము దేవునికి సైన్స్ లేదు. అందుకని నిన్న కుటుంబ గృహకుడికల్లో కూడా ఏం చేసాడు? వాళ్ళను నేను వారి మధ్య ఉండను, ఉంటే ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు? ఏ వాక్యం చెప్పాడు? నిర్గమకాండం పిలిచి పెట్టించుకున్నారు. ఏ వాక్యం చెప్పారు? 33. ఏమో మీసారి బలకట్లేదమ్మా. వాడు కూడా ఎందుకు ఏమన్నాడు కోపంగా? వాళ్ళు ఇష్టటోళ్ళు, వాళ్ళ దగ్గరికి నేను వస్తే చంపేస్తాను, సంవరించను, అందుకని వారి మధ్య ఉండను, పక్కకు వచ్చేస్తాను. కొన్ని రోజులకు నీ దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తాను. ఎన్ని రోజులు బతిమాలుకుంటామమ్మా ఆయన పక్కకు వచ్చేస్తాం, అయిపోతుంది. మనుషులైనా అంతే కదా. ఎన్ని రోజులు పోనీ ఎవరికి నష్టం కలుగుతుంది, ఏముందిలే అనుకుంటున్నారేమో. ఎవరి మేలు వల్ల ఎవరు జరుగుతుందో వాళ్ళు జరుగుతూనే ఉంటుంది. మనిషిని ఎవరిని, అందుకే కదా సూది కూడా మనం పోగొట్టుకోకూడదు. దాని పని దాని విలువ దాని అవసరం ఏదో అది తీరుస్తుంది. ఎవరు విలువలేని వాళ్ళు కాదు, అందరూ విలువైన వాళ్ళు. ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక విషయంలో ఉపయోగపడగలిగిన వాళ్ళే. అంత ఈజీగా దూరం చేసుకుంటే మనము చాలా నష్టపోతాం. నాబాలు పరిస్థితి ఏమైంది? దేవుడు 10 రోజులు చూసి పర్వాలేదు అనుకొని అప్పుడు ఏం చేశాడు? చనిపోయాను. అయిపోయింది. దుర్మార్గుడికి జరిగే
వచ్చే రిజల్ట్ ఏంటో, వాడికి దేవుడు ఏం చేస్తాడో, ఎటువంటి దుర్మార్గుడు లక్షణాలు ఏంటి, మోటువాడు, దుర్మార్గుడు, దుష్టుడు, స్వార్థపరుడు, కోపిష్టి, కృతజ్ఞత లేనివాడు, దేవుని ఆశీర్వాదంలో త్రోసేస్తాడు. చివరికి ఏమయ్యాడండి? దేవుని చేతిలోనే. మనుషులు ఏం చేయలే పాపం, దేవుని చేతులు. దేవుడు సంబోధించిన మంచికి కాదు చెడుకు ఏం జరిగింది నావాలో చెప్తాను. మరి మంచికి ఏం జరిగింది? అబీగయీలు తను కాదనుకున్నది, కోపిస్తాడు పోనీలే, ఆయనకు చెప్తే చేయనీయడు అనుకున్నది, వివేకంగా ప్రవర్తించింది, జ్ఞానయుక్తంగా మాంసం తింటున్నామని ఎవరికలు మెళ్ళ వేసుకొని తిరగడం కాదు, చాలా జాగ్రత్తగా చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. ఏం చేసిందంటే ఎంతో జాగ్రత్తగా చేసింది, ఎంతో వివేకముతో చేసింది, ఎంతో దావీదు మెచ్చుకునేటట్టుగా చేసింది, ఆయన ఆకలి తీర్చింది, ఆయన ఆశీర్వాదాలు ఏంటో గుర్తు చేసింది. ఆయన ద్వారా కూడా నువ్వు కొంచెం 10 నిమిషాలు లేట్ అయింటే కోపంతో పోయి ఏం చేస్తున్నావు, నన్ను మెత్తపరిచినావు అమ్మా, నువ్వు మంచి మాటలు చెప్పి నీవు కూడా ఆశీర్వాదం అమ్మా అనేసినాడు దావీదు కదా. మరి ఆమెకి ఏం జరిగింది? భర్త సరిపోయి విధవరాలు. ఆశీర్వాదం. భర్త చనిపోయి విధవరాలైంది, ఆశీర్వాదం. విధవరాలయ్యింది అనేది ఫుల్ స్టాప్ కాదు, కామ. ఆమెను మనసులో నుంచి తీసివేయలేక దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి భార్య అయింది? దావీదుకు. ఏ పట్టపు రాణియో మహారాణియో ఇంకేదో కావాల్సి అట్లా అయిపోయింది. దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి. మీరు గమనిస్తే ఇంకా ఏమంటున్నాడు చూడండి, 39వ వచనంలో, నాబాలు చనిపోయిననే దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించును గనక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తెచ్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తర్వాత దావీదు అబీగయీలును పెళ్లి చేసుకున్న వలన ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. ఇంకా అప్పటికే మీరు 44వ వచనంలో చూడండి, అప్పటికి 43 నుంచి, మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి చేసుకుని ఉండెను, వారి ఇద్దరు అతనికి భార్యలుగా ఉండ్రి. సౌలు తన కుమార్తె అయిన మీకాలును దావీదు భార్యను పల్తీయేలను గల్లీము వాడైన లాయిష్ కుమారునికి ఇచ్చి ఉండెను. తర్వాత మీకాలు కూడా ఆయన భార్య. అవునా కదా? మొత్తం ఎంతమంది దావీదు? క్విజ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ సండే చెప్పాలి ఎవరెవరికి ఎంతమంది పిల్లలు. సరే, వీటితో పాటు బెర్షెబా, సొలొమోను తల్లి కూడా ఉంది. దేవుడు ఎవరిని ఆశీర్వదించాలో ఆయన ఆశీర్వదించాడు. మంచికి జరిగిన మేలని మీరు గమనించిన తర్వాత ఇవన్నీ కూడా జరిగిపోతే ఆ తర్వాత అవన్నీ కూడా మనం గమనించవచ్చు. మాట్లాడిస్తాడు, ఆమెతో ఒప్పించుకుంటారు, తర్వాత పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి చీలియర్స్ అని అంటారు. చీలియర్స్ అంటే గాడ్ ఈజ్ మై జడ్జ్ అని పేరు పెడతారు. వాళ్ళిద్దరికీ కలిగినటువంటి కొడుకు, దావీదుకి అబీగయీలుకి పుట్టినటువంటి కొడుకు పేరు చీలియస్. ఆయన అర్థం ఏంటంటే దేవుడు న్యాయం జరిగించాడు అని. నాబాలుతో పిల్లలు ఉన్నట్టు ఏం లేదు, నాబాలుతో పిల్లలు లేరని మనం గమనిస్తాం. దయచేసి జ్ఞాపకం. చెడుకు జరిగినది ఏంటి, మంచికి జరిగినది ఏంటి, తగ్గించుకున్న దావీదుకి జరిగినది ఏంటి మీరు గమనించండి. పాపం ఆవేశంలో నువ్వేంది నాకు చెప్పిందని ఆయన కొట్లాడకపోలా. ఆమెను చూసి ఇంప్రెస్ అయిపోయాడు, ఆమె మాటలు పడిపోయాడు. అమ్మ మంచిదిరా, బాగా చెప్పినవరా అన్నాడు. ఆమె సహకరించింది, సహాయం చేసింది, ఆ కృతజ్ఞతతో ఆమె మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆమెకు ఒక నష్టం జరిగింది, భర్తను కోల్పోయింది కాబట్టి వెంటనే ఆమెను చేరదీశాడు, ఆదరించినాడు, ఆశీర్వాదకరంగా ఆమెను. మన దృష్టిలో ఏది తప్పు, అది దేవుని దృష్టిలో తప్పు. దేవుడి అనుగ్రహానికి పాత్రలుగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మనం ఏదో అనుకుంటాం, ఇదెందుకు, అదెందుకు, ఇదేట్లా, అదేట్లా అని. దేవుని తలంపుల్లో నీతి ఏమై ఉన్నదో అది మన తలంపుల్లో నీతి కాకపోవచ్చు. యథార్థత అనేది మనం అనుకుంటాం, అది దేవుని దృష్టిలో యథార్థతనే కాకపోవచ్చు. నువ్వు ఇది చెడ్డు, ఇది నాకు వద్దు అని నువ్వు మంచి బిగువన కోపాన్ని ఆపుకుంటూ ఉంటావు, అవేశాన్ని ఆపుకుంటూ ఉంటావు, కానీ దేవుని దృష్టిలో చాలా సులువైన జోక్ కింద కొట్టేస్తావు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. నాబాలును మీ ముందుకు తీసుకొచ్చాను, ఆయన దుష్టత్వాన్ని గురించి కొన్ని వాక్యాలు చూపించాను. ఆయన పొందుకున్నటువంటి రిజల్ట్ ఏమిటి అంటే దేవుడు ఆయనను మొత్తెను అనే మాట మనం చూస్తున్నాం. అబీగయీలు
ఎంతో అసలు అప్పుడు కష్టాలన్నీ ఓర్చుకోదు. నేను అనుకుంటాను నాబాలుతో అంత సుఖవంతమైన జీవితం గడిపిన మొరటోడు కోపిస్తుడు అంటే పాపం ఆయన సహనంతో ఓపుకుని ఆమెకు అది మంచి రిజల్ట్ ఇచ్చి సహనంతో ఓపికతో కనిపెట్టుకుని ఉన్నందుకు ఆమె పొందుకున్న మేలు గొప్పది. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు సంతతిలోకి రావటం, దావీదు కుటుంబంలోనికి రావటం, ఒక మంచి బిడ్డగా పేరు తెచ్చుకోవటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచికి ఏకీభవించినటువంటి వారుగా అకుల ప్రిస్కిల్లో దీవించబడ్డని మనం చూస్తున్నాం. చెడుకు ప్రాధాన్యత ఇచ్చి చెడుతో ఏకీభవించినటువంటి అననీయ సఫీరా మరణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ నూతన నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నాబాలు అబీగయీలు ఒకరు చెడును ఆశ్రయించినటువంటి వారు మరణాన్ని పొందటాన్ని, మంచిని ఆశ్రయించిన వారు దేవుని దీవెనలు పొందుకొని ఉన్నత స్థానాన్ని పొందుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దీవించినటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నా ఆ దీవెన ఎక్కడికి పోదు. వారి యొక్క మంచితనం, సహనము, ఓపిక చేస్తూ ఉండాలి. అయ్యో భర్త కోపడతాడే, లేకపోతే ఏమంటాడో తెలియకుండా ఎట్టపోగలను, లేకపోతే తెలిస్తే నన్ను ఏం చేస్తాడో అని ఇటువంటి స్త్రీ సహజమైన బలహీనతలు కదా. భర్తకు చెప్పకుండా ఏదో చేయాలంటే స్త్రీ సహజంగా ఎన్నో ఉంటాయి. తల్లిదండ్రులకు చెప్పకుండా అసలు ఏమైనా చేయాలంటే అంత ధైర్యం సరిపోదు. కానీ కొన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. దేవుని కొరకు, కాపరి కొరకు, సంఘం కొరకు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దావీదు కూడా ఒక కాపరి. మనం హెస్కేల్ గ్రంథంలో కూడా చూస్తాం కదా, గొర్రెలకు దావీదును కాపరిగా పెట్టారు అంటే. దావీదు కూడా ఒక కాపరి, ఒక ప్రవక్త. అటువంటి వాళ్ళకి సాయం చేయడంలో కొంత ధైర్యం, కొంత తెగువ, కొంత మంచితనం, కొంచెం శ్రేష్టత అవసరం అవుతాయి. అటువంటి వారు దీవించబడతారు, అటువంటి వారు ఉన్నత స్థానంలో ఉంటారు. తప్పు కాదు. దేవుడి దీవెనలు అనేది మనం పొందుకోవటానికి కొన్ని రిస్క్ తీసుకోవాల్సిందే, కొన్ని మనం ప్రాధాన్యత ఇవ్వవలసినది. అటువంటి జీవితాల ద్వారా ప్రభువుని మహిమపరచాలి. మనం గమనించుకున్నాం ఈరోజు మనకు బల్ల ఉన్నది. ఎటువంటి ప్రభావంతో మనం ఉన్నాం, దేవుడికి కోపం తెప్పించేటువంటి ఆ యొక్క కృతజ్ఞత లేని జీవితాలతో మనం ఉన్నాము, గర్విష్ఠతనంతో మనం ఉన్నామా, నాబాలు లాంటి మొరటుతనం, దుర్మార్గత, దుష్టత్వంతో మనం ఉన్నామా? అయితే చివర మనం పొందుకునేది మరణం. ఒకవేళ అబీగయీలు లాంటి పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని కొరకు ఏదైనా చేయాలి అన్నటువంటి త్యాగబుద్ధితో ఉన్నావా? రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నావా? దేవుని కొరకు ఏదైనా చేస్తానటువంటి మంచి నిర్ణయంతో నీవు ఉన్నావా? నిన్ను ఒక స్థానంలో ఉంచడానికి దేవుడు సిద్ధపరచబడేది. కానీ ఆ పరిస్థితులు అనుకూలపరుస్తాడు. నువ్వు ఎంతగా కాదనుకుంటే అంతగానో దేవుని నాబాలు కాదనుకున్నాడు, నష్టపోయాడు. అబీగయీలు కావాలనుకున్నది దీవించబడ్డాడు. అదే దావీదుని, ఒక్క దావీదే, ఆడే మార్పు లేదు. కానీ నాబాలేమో వద్దనుకున్నాడు, అబీగయీలేమో కావాలనుకున్నది. కావాలనుకున్న అబీగయీలు దీవించబడ్డది, వద్దనుకున్న నాబాలు. కాబట్టి ఏది వద్దనుకుంటున్నావో, ఏది కావాలనుకుంటున్నావో ఒక్కసారి నువ్వు మళ్ళీ దేవుని యొక్క వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకో. అలా పరిశీలించుకొని మనం బల్లలో చేయి వేద్దాం, ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలని చెప్దాం. ఇదిగో నాయనా, మరి నాబాలు లాంటి జీవితం, నాబాల్లో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో వాటిని తొలగించు ప్రభువా. అట్లాగే అబీగయీలులో ఉన్నటువంటి ఆ వివేకము, ఆ జ్ఞానము, ఆ సుబుద్ధి, అంతేకాదు ఆమె రూపశని కూడా చెప్పబడుతున్నది. అటువంటి స్త్రీగా, అంతే లౌక్యము తెలిసినటువంటి బిడ్డగా, మంచి ప్రేమను పంచేటువంటి బిడ్డగా, ఎప్పుడు కూడా ఆమె పంచిన ప్రేమ నష్టానికి గురి కాలేదు, లాభాన్ని తెచ్చిపెట్టింది ప్రభువా. నైనా అది నష్టము కాదు, లాభాన్ని తెచ్చే మార్గం అనేటువంటి విషయాన్ని తెలియకనే చేసి దీవించబడేటువంటి అబీగయీలు మేము చూస్తూ ఉన్నాం నాయనా. అంటే అబీగయీలులో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా అని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.